వీతరాగభయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. జ్ఞానం అనేది ఒక తపస్సు. జ్ఞానం ఆర్జించడం ఒక తపస్సులాగా చేయాలి. శరీరానికి మురికి అంటుకుంటే నీటితో శుభ్రం చేస్తాం. అలాగే మనసుకు మురికి అంటుకుంటే దానిని జ్ఞానమనే తపస్సు చేత శుభ్రం చేసుకోవాలి. అప్పుడు మనస్సు, శరీరం పవిత్రమవుతాయి. మరి ఈ జ్ఞానం అనే తపస్సు చేయడానికి ముందు ఏం చేయాలి అంటే మమకారం, కోరికలు, భయం, కోపం విడిచిపెట్టాలి. ఇది మొదటి లక్షణం. ఇవి ఉంటే మనస్సు నిర్మలంగా ఉండదు, చంచలంగా ఉంటుంది. అందుకని ముందు వీటిని వదలాలి. తరువాత మనస్సు ఆత్మయందు స్థిరంగా ఉంచాలి, పరమాత్మనే ఆశ్రయించాలి. ఈ 3 లక్షణాలు ఉంటే జ్ఞానమనే తపస్సు సిద్ధిస్తుంది. ఇది కేవలం కృష్ణుని మాటలు కాదు. ఇంతకు ముందు ఎంతో మంది ఈ జ్ఞాన తపస్సును ఆచరించి పరమాత్మలో లీనమయ్యారు అని చెబుతున్నాడు పరమాత్మ.